హాయ్ అండి. సన్ ఆఫ్ సత్యమూర్తిలో అవునండి. ఐ మీన్ చేశారు కదా మీరు ఇద్దరు అవునండి, కలిసి. అవును. సో అల్లు అర్జున్ గారితో మీరు. అవునండి, సో అవునండి. మళ్ళీ ఎప్పుడు ఫుల్ లెంత్ ఏమన్నా నేను ఎగ్జాక్ట్ ఇక్కడికి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ ఫోటోలు చూసుకుని ఈయనతోనే కదా స్టార్ట్ చేశాను. ఆయన థియేటర్లోనే నేను ట్రైలర్ రిలీజ్ చేస్తాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ, మళ్ళీ ఎప్పుడు కలిసి చేస్తారా? Yes, yes. ఎప్పుడంటే అప్పుడు, ఎప్పుడు ఆపర్చునిటీ వస్తే అప్పుడు వదలను, కంపల్సరీ చేస్తాను. డైరెక్టర్ గారు మేడం సార్ ఇక్కడ ముగ్గురు హీరోలు అంటారు కదా, మరి హీరోయిన్లు కూడా ముగ్గురు ఉన్నారు. ఉన్నారు సిక్స్ మెంబర్స్ 6 మెంబర్స్. శ్రీ విష్ణు గారు హియర్. ఏమండి? యాక్చువల్లీ ఒక క్వశ్చన్ ఆడియన్స్ నుంచి డిమాండ్ ఇది. క్వశ్చన్ ఏంటంటే ఆ రోజు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది, అవును. ఎవరు గెలవబోతున్నారు, ఆర్సీబీనా సిఎస్కేనా? ఇప్పుడు ఆర్సీబీ నుంచి ఒక హీరోయిన్ ఉంది, సిఎస్కే నుంచి ఒక హీరోయిన్, అంటే తమిళనాడు అమ్మాయి, బెంగళూరు అమ్మాయి ఉన్నారు. సో వాళ్ళు ఏం నాకు తెలియదు, కానీ మన మన ఎస్ఆర్హెచ్ గెలిస్తే మాత్రం ఫుల్ కిక్. శ్రీ విష్ణు గారు ఇక్కడ. చెప్పండి. యా యా ఇప్పుడు మీరు మన టీజర్ కానీ ట్రైలర్ చాలా బాగుంది. అండ్ ట్రైలర్ చూస్తే మనకి అడ్వెంచర్, మిస్టరీ, ఫన్, థ్రిల్లర్ 4 జోనర్స్ కనబడుతున్నాయి. అండ్ ఇది చూస్తే మొత్తం ఒక మిస్టరీ రూమ్లో ఒక పజిల్ సాల్వింగ్ లాగా కనబడుతుంది నాకు. సో ఏమైనా మిస్టరీ రూమ్స్లో వెళ్ళి మీరు ఏమైనా వాళ్ళ కాన్సెప్ట్స్ ఏమైనా మీరు analyze చేశారా? ఏమున్నా Homework దీంట్లో చేశారా? కనిపించేవి ఏమున్నా కూడా అవి ఎంటర్టైన్మెంట్తోనే ఉంటాయండి. అంటే మీరు అన్నట్టు మిస్టరీ, చిన్న చిన్న సీక్వెన్స్లు కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఇలా థ్రిల్లింగ్ సీక్వెన్స్లు అన్నీ ఉంటాయి. ఏది ఉన్నా సరే మీకు దాంట్లో ఎంటర్టైన్మెంట్. అంటే ఆడియన్స్కి మాకు అది సీరియస్ అవ్వచ్చు, మాకు టెన్షన్ అవ్వచ్చు, మమ్మల్ని ఎవరన్నా కొట్టవచ్చు, బట్ మీకు మాత్రం అది నవ్వే అనిపిస్తుంది అనమాట, నవ్వే వస్తుంది చూసినంతసేపు.